ఎక్కడ ఎంతసేపు ఇంకా విజయవాడ 125. పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదండి, ఇంకా సమ్మర్ వెకేషన్ అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని ఎన్నో ప్లాన్లు చేశాము. శైలు వాళ్ళ కజిన్స్తోని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశాము. మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామన్నదే ఈ వీడియో. నేను కూడా వస్తాను సోదరా. అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, ఆగరా బాధరా, నువ్వు వెళ్ళి కోతులో పడద్దురా రే. వద్దురా సోదరా. అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, ఆగరా బాధరా, నువ్వు వెళ్ళి కోతులో పడద్దురా. విజయవాడ హైవే పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సూర్యాపేటలో ఉన్న ఈ 7 రెస్టారెంట్లో ఆగాల్సిందే. ఫుడ్ చాలా బాగుంటుంది, ప్లస్ వాష్రూమ్స్ చాలా హైజీనిక్గా ఉంటాయి. వెల్కమ్ టు మారేడుమల్లి. సో హైదరాబాద్ టు మారేడుమల్లి బై రోడ్ బయలుదేరాము. అప్రాక్సిమేట్గా 500 కిలోమీటర్లు, 10 గంటల జర్నీ అండి. సూర్యాపేట నుంచి విజయవాడ రాజమండ్రి రూట్ వెళ్ళాము, కానీ రాజమండ్రి సిటీ టచ్ చేయకుండా కొవ్వూరు రూట్ మీదుగా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళిపోయాము. రోడ్స్ ఎలా ఉంటాయో ఏంటో అని కొద్దిగా భయపడ్డాం, కానీ మనము రిసార్ట్కి వెళ్ళే వరకు కూడా రోడ్స్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. పాట్ హోల్స్ ఇదివరకు ఉండేయంట, కానీ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక మొత్తం పాట్ హోల్స్ కూడా కవర్ చేసి రోడ్స్ అన్నీ నీట్గా చేశారని లోకల్స్ చెప్పారనమాట. మా ఈ 2 days స్టే ఈ అరణ్య ఎకో రిసార్ట్లో బుక్ చేసుకున్నాము. ఒక 20-25 కిలోమీటర్ల ముందల నుంచే 0 సిగ్నల్ అండి. మీరు ఇక్కడికి ఏమైనా ప్లాన్ చేసుకుంటే జియో సిమ్స్ తెచ్చుకోవటం మర్చిపోకండి. ఫైనలీ 5 o'clock రీచ్ అయ్యాము రిసార్ట్కి. ఇది రిసార్ట్ అంటే బేసికలీ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ లాగా ఉంది, గవర్నమెంట్ మెయింటైన్ లాగా. వ్యూ అంతా బాగుంది, కానీ మెయింటెనెన్స్ ఇస్ బేసిక్. యా, ఇప్పుడు షార్ట్ వేసుకుని అందులో కూర్చుని టైంపాస్. అదిగో అక్కడ స్ట్రీమ్ ఉందిగా, అక్కడ కూర్చోవాలి. అదిగో ఆ స్ట్రీమ్లో. ఇక్కడ ట్రీ హౌజెస్, గ్లాస్ హౌస్, కపుల్ రూము, 4-bedded రూము, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఒక 4 కపుల్ రూమ్స్, ఒక 4-bedded రూమ్ తీసుకున్నాము. 3000 రూపీస్ పర్ రూమ్ పడిందండి మాకు కాస్ట్. ఇన్ కేస్ మీరు కూడా ఈ రిసార్ట్కి రావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ రిఫరెన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఒక 500 రూపీస్ బిల్లులో పెంచుతారు. ఈ ఏరియాలో మోస్ట్ పాపులర్ బొంగులో చికెన్ అండి. ఇంకా మరి ఇక్కడ వరకు వచ్చి అది వండించుకోకుండా ఎలా వెళ్తాము? ఇదిగోండి వేడి వేడి చికెన్ మీకోసం. ఫ్రెష్ చికెన్. ఈ అడవిలో మేము వేప పువ్వు దొరికింది లక్కీగా. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ కావాలి. ఆ మామిడికాయ ఏమో ఎక్కడ ఉందనా అసలు ఉంది. అది చాలా చిన్నది, అసలు పుల్లగా ఉంటుందా ఉండదు. అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఉగాది పచ్చడి తినాలి ఉగాది రోజు అని ఫారెస్ట్ లో, మారేడుమల్లి ఫారెస్ట్ లో, ఈ అందమైన చెట్ల మధ్యలో. ఇప్పుడు చేస్తారా? పొద్దునే లేచి రెడీ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాలి.
అటుపండ్లు చెట్టుకే ఉన్నాయా? మామూలుగా అట్టుపండు ఉందా? ఒక అట్టుపండు చాలు. ఒక అట్టుపండు, ఒక గిన్నెలో చింతపండు, కొంచెం బెల్లం ముక్క, ఒక గిన్నె అన్ని కలుపుకోవటం ఒక గిన్నె. థ్యాంక్ యూ. ఇలా నేచర్లో ఇలా కోసుకుంటూ ఉగాది పచ్చడి చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. హంట్ చేస్తూ వెతుక్కుంటూ ఎక్కడేం దొరుకుతుందా అని. అటాక్ ఫర్ బనానా. మా లేడీస్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది. భయభ్రాంతులతోని శరణాగతి నీవు భారతి, శృతి నీవు, గతి నీవు, ఏ నాకృతి నీవు భారతి. అడవిలో చేసిన ఉగాది పచ్చడి తిని టెంపుల్ విజిట్కి బయలుదేరాము. ఏదో అలసిపోయావా? హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? నాకు ఇక్కడ డాన్స్ చేస్తుంటే మజా వస్తుంది వాటర్లో. ఇంకో 2-3 రీల్స్ చేద్దాం. ఇట్స్ లైక్ రిలాక్సేషన్, స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది నాకు వాటర్లో డాన్స్ చేస్తుంది. వాటర్ ఫాల్స్ వెళ్దామా? Yes, let's go to waterfalls. ఇంత చిన్న వాటర్లోనే ఇంత ఎంజాయ్ చేసామంటే ఇంకా అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తాం. Yes. ఈ వాటర్ ఫాల్ పేరు పొల్లూరు వాటర్ ఫాల్. మేము ఏదైతే రిసార్ట్లో ఉన్నామో అరణ్య ఎకో రిసార్ట్, అక్కడి నుంచి 75 కిలోమీటర్లు అనమాట. 75 కిలోమీటర్లు అయినా సరే 2 గంటల పైనే పట్టిందండి. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. మొత్తానికి 2 రోజులు ఇలా ఫారెస్ట్ మధ్యలో ఫ్యామిలీతోని అస్సలు టైం తెలియలేదండి. 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ సమ్మర్ వెకేషన్స్లో మీరు మీ పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. డెస్టినేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మాకు మన వ్యూవర్స్కి మంచి సజెషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన మోహన మదిలో ఛానల్లో మ్యాక్సిమం గార్డెనింగ్ వీడియోస్, ఫార్మింగ్ వీడియోసే పెట్టామండి ఇప్పుడు వరకు. సో ఆ ట్రెండ్కి భిన్నంగా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కానివ్వండి, కొద్దిగా కుకింగ్ వీడియోస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ బేస్డ్ మీద వీడియోస్ కానివ్వండి, అలాంటివి కూడా పెడదాం అనుకుంటున్నాము. కానీ మాకు అలా జానర్ చేంజ్ చేసి కొత్త రకం వీడియోస్ పెట్టాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకే చూసారంటే డెఫినెట్గా నచ్చినట్టే కదండి. ఒక లైక్ కొట్టి కింద కమెంట్ రాయండి, కొత్త రకం వీడియోస్ చేయాలా వద్దా అనేసి. దట్ విల్ గివ్ అస్ కాన్ఫిడెన్స్. కొత్త రకం వీడియోస్ ట్రై చేయడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇదండి ఈ వారం వీడియో. మొత్తానికి మా ఈ చిన్న ట్రావెల్ ఇలా ఆటలు పాటలతో గడిచింది. మెయిన్గా ఫారెస్ట్లో ఉగాది ఫెస్టివల్ జరుపుకోవటం, ఫారెస్ట్లో ఉగాది పచ్చడి చేయటం చాలా స్పెషల్ అనిపించింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ట్రావెల్.